ఈరోజు నేర్చిన కార్యక్రమం మరి గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం అనేది మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది. మరి అప్పుడు రైతులకు పని లేక వేరే రాష్ట్రంలో వరుస కూలీలుగా పోతూ ఉంటే మరి ఆ రోజు మాజీ మన ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు మరి దివంగత ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు దేశంలో ఉపాధి లేక వేరే రాష్ట్రంలో పోతూ ఉంటే మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో మీటింగ్ ఉంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు మరి అక్కడ తీసుకెళ్తూ ఉంటే మరి గ్రామంలో మంది లేక అన్ని లాగా డోర్లు లాగా ఉంటే మరి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఏంటి మన గ్రామంలో మంది లేరని అంటే వరుస కూలీలకు బొంబాయి కానీ పూనా బొంబాయి దుబాయ్లో వరుస కూలీలకు పోతూ ఉంటే మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్న గ్రామంలో పని లేదని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఆ రోజు వీళ్ళకు ఏం చేయాలనే ఆలోచనతో ఆనాడు మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు కలిసి మరి గ్రామంలోనే ఉపాధి కల్పించాలని చెప్పి మరి గ్రామంలో ఉపాధి హామీ పథకం జాతీయ ఉపాధి హామీ పథకం అనేది తీసుకొచ్చి దేశంలోనే పెట్టడం జరిగింది. మరి ఈరోజు గ్రామంలో ఉన్న 100 రోజులు 125 రోజులు మరి గ్రామంలో ఉపాధి కలుపుతున్నాం అంటే ఆ రోజు సోనియా గాంధీ గారు మరి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరి మాజీ దివంగత రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం మరి ఈరోజు ఆ పేరు తీసి వేరే పేరు మార్చమని ఏదైతే బీజేపీ పార్టీ చేస్తుందో దాని ప్రకారంగా ఈరోజు అట్లా కాదు, ఏదైతే పేరుందో మహాత్మా గాంధీ పేరే ఉండాలని చెప్పి మనం ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఈరోజు ఇక్కడ కందుకూరు మండలంలో మరి ఈరోజు ఇక్కడ వచ్చిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగన్న గారు, మరి మాజీ జడ్పీటీసీ జంగన్న గారు, మరి ఇక్కడ స్థానిక సర్పంచ్గా మా తమ్ముడు పాండు గారు, మరి ఇక్కడ వచ్చిన సర్పంచులు డబ్బుగూడ సర్పంచులు, సరస్వతి కూడా సర్పంచి, మరి బచ్చపల్లి సర్పంచి సావరోలపల్లి శ్రీనాయక్ గారు, మరి ఇక్కడ గుమ్మడి సర్పంచ్ మహేష్ అన్న గారు, మరి దాసర్లపల్లి పెద్దమ్మతండ సర్పంచ్గా, మరి ఇక్కడ వచ్చిన డైరెక్టర్లు కానీ మరి ఉప సర్పంచ్లు కానీ యూత్ అధ్యక్షులు కానీ గ్రామ అధ్యక్షులకు మండల స్థాయి అధ్యక్షులకు మరి ఇక్కడ వచ్చిన పెద్ద నాయకులకు అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి మంచి కార్యక్రమం, మరి ఒక ఫోన్ చేయగానే ఇంతమంది రావడం, మరి ఇప్పుడు స్థానిక సర్పంచ్ మన పాండు మాట్లాడుతూ కొడతా ఉన్నాం.